State whether each of the following statements is true or false. Justify your answers. ఓకే, మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ది ఏంటంటే సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ 2, 3, 4, 5 అండ్ సెట్ కంటైనింగ్ ఎలిమెంట్ 3 and 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, ఈ సెట్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఈ పర్టికులర్ సెట్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు. ఫోర్త్ది ఈ పర్టికులర్ సెట్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు. రైట్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us కన్సిడర్ 2 సెట్స్ ఏ అండ్ బి. ఏలో వచ్చి ఎలిమెంట్స్ ఏమున్నాయి 1, 3, 5, 7. బిలో ఎలిమెంట్స్ 2, 4, 6, 8. మీరు చూస్తే కనుక ఏలో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, బిలో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. రైట్, వీటిని మీరు వెన్ డయాగ్రామ్ యూస్ చేసి ప్లాట్ చేస్తే కనుక ఏమవుతుంది, ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాన్ని ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం, గ్రీన్ కలర్ సర్కిల్. బి వచ్చేసరికి బ్లూ కలర్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఆడ్ నెంబర్స్, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. రైట్, ఈ రెండిట్ల మధ్య కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. రైట్, ఒకటి ఆడ్ నెంబర్ సెట్, ఇంకోటి ఈవెన్ నెంబర్ సెట్. సో నో కామన్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సెట్స్ ఏ అండ్ బి. కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఉండే పెయిర్ ఆఫ్ సెట్స్ని ఏమని పిలుస్తామంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఎందుకంటే వాటి మధ్య జాయింట్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, దేర్ ఈజ్ అ జాయిన్. రైట్, ఈ పర్టికులర్ కేసులో జాయిన్ ఉంది. ఇలా టచ్ అవుతున్న సెట్లను కూడా జాయిన్ అయింది అనుకోవచ్చు మనం. ఓకే, బట్ ఎనీవే డిస్జాయింట్ ఇలా ఉండే సెట్లని జాయిన్ అయినాయి అనుకుంటే కనుక ఇలా ఉండే సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అనుకోవచ్చు. రైట్, దెర్ ఈజ్ నో జాయింట్ బిట్వీన్ దోస్ 2 సెట్స్. రైట్, ఇలా డిస్జాయింట్ సెట్స్ పిక్చర్ గీస్తే మనం చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకా ఏం ఆప్షన్ ఉంది? మనకు తెలుసు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ టు బోత్ ద సెట్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి కామన్గా ఉండే ఎలిమెంట్స్ తోటి రాస్తే వచ్చే సెట్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటామని మనకు తెలుసు. రైట్, ఇప్పుడు డిస్జాయింట్ సెట్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు. రైట్, సో ఇంటర్సెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ అన్ ఎంప్టీ సెట్, దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. మీరు వెన్ డయాగ్రామ్ గీస్తే చూసి చెప్పొచ్చు. అదర్వైజ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంతో చూసి అది నల్ సెట్ వస్తుందో ఎంప్టీ సెట్ వస్తుంది అనుకోండి, ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్? ప్లీజ్ నోట్ దిస్, డిస్జాయింట్ సెట్స్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. ఓకే, ఈ పర్టికులర్ లైన్ యూస్ చేసుకుని మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. 2, 3, 4, 5 అండ్ 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు. ఈ సెట్ 2, 3, 4, 5 ఉన్నాయి. ఈ సెట్లో 3 and 6 ఉన్నాయి. రైట్, ఈ రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ ఏంటి? ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 అనేది కామన్ ఎలిమెంట్గా ఉంది. రైట్, సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3 అన్నాం కాబట్టి, సో సెట్ రాస్తే కనుక ఏ ఇంటర్సెక్షన్ సి ఏమైంది? ఓన్లీ ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ ఈజ్ నెంబర్ 3. ఏ ఇంటర్సెక్షన్ సి అనేది నల్ సెట్ కాదు కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. రైట్, ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదు. రైట్, మీరు ఏ ఇంటర్సెక్షన్ సి ఇలా ఏలో సపోజ్ 2, 3, 4 and 5 ఇలా రాశారనుకోండి, బిలో వచ్చేటప్పటికి 3, 6. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ గాట్ 1 ఎలిమెంట్ 3. రైట్, ఇది నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్ కాదు కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. డిస్జాయింట్ సెట్స్ కావు ఇవి, జాయిన్ ఉంది. రైట్, 3 అనే ఎలిమెంట్ ఇట్ ఈస్ జాయినింగ్ బోత్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమిచ్చారు? సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ఏఈఐఓయు. సెకండ్ సెట్లో సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ఏబిసిడి. ఈ రెండు సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ రెండిట్లోని కామన్గా ఉంది. రైట్, సో కామన్ ఎలిమెంట్స్కి సెట్ రాస్తే కనుక ఇట్ హ్యాస్ 1 ఎలిమెంట్. రైట్, అందు గురించి ఈ రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ అనేది నల్ సెట్ కాదు ఆర్ ఎంప్టీ సెట్ కాదు. రైట్, అందు గురించి ఇవి రెండు డిస్జాయింట్ సెట్స్ అవ్వవు. రైట్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా ఫాల్సే. గాట్ ఇట్? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ స్టేట్మెంట్. మనకి 2 సెట్స్ ఉన్నాయి, 2, 6, 10 and 14. ద అనదర్ సెట్ హ్యాస్ ఎలిమెంట్స్ 3, 7, 11 and 15. ఇవి రెండు డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఓకే, మీరు ఇప్పుడు చూడండి 2, 6, 10, 14 ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. 3, 7, 11 and 15 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. రైట్, సో ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి మధ్య
కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ పర్టికులర్ సెట్ ఏమవుతుంది? ఈ పర్టికులర్ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈ రెండిట్లకి ఇంటర్సెక్షను ఎంప్టీ సెట్. రైట్? అందు గురించి ఈ 2 సెట్స్ డిస్జాయింట్ సెట్స్. సో, ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ట్రూ. రైట్? లెట్స్ సీ ద ఫోర్త్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు ఒక సెట్ ఉంది. ఫస్ట్ సెట్ దాంట్లో ఎలిమెంట్స్ 2, 6 అండ్ 10. ద సెకండ్ సెట్‌లో ఎలిమెంట్స్ ఏంటి? 3, 7 అండ్ 11. దీస్ ఆర్ డిస్జాయింట్ సెట్స్ అని చెప్పారు. ఇది ట్రూనా? ఫాల్సా? ఓకే. మీరు చూడండి ఫస్ట్ సెట్‌లో ఎలిమెంట్స్ అన్నీ ఈవెన్ నంబర్స్. సెకండ్ సెట్‌లో ఎలిమెంట్స్ అన్నీ ఆడ్ నంబర్స్. రైట్? అంటే ఈ రెండిట్ల మధ్య కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. రైట్? సో, కామన్ ఎలిమెంట్స్‌కి గనక మనం సెట్ రాస్తే అది నల్ సెట్ అవుతుంది. రైట్? కామన్ ఎలిమెంట్స్ సెట్ కనుక నల్ సెట్ అయితే ఆ సెట్‌ని ఏమని పిలవచ్చు? ఫస్ట్ ఈ యాక్చువల్ సెట్స్‌ని, ఒరిజినల్ సెట్స్‌ని డిస్జాయింట్ సెట్స్ అని పిలవచ్చు. రైట్? సో, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ట్రూ. Understood the concept of disjoint sets?